ఈ చిన్న ఇంట్లో ఐదుగురు కూడా అలాగే ఉండేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడంటే ఆడపడుచులు అత్తారు ఇళ్ళకి, కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తే ఎంత ఆనందం వేస్తోంది. ఇప్పుడు ఏదో పైలట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఊరు సెలెక్ట్ అయ్యి వీళ్ళందరూ కొత్త ఇళ్లలోనికి వెళ్ళబోతున్నారు. అన్ని వసతులు ఎలా ఉంటాయి, ఒక బెడ్రూము, ఒక కిచెన్ రూము, ఒక బాత్రూము, ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా వీరెవ్వరికీ తెలియలేనటువంటి వసతులు. కానీ ఇప్పుడు వాటిల్లోనికి వెళ్ళబోతున్నామనే ఆనందం కన్నా వీళ్ళందరినీ చూస్తే ఎమోషనల్గా నాకు కనెక్టింగ్ అయ్యే పాయింట్, ఇంత అడ్జస్ట్మెంట్ ఉన్న దాంట్లోనే వీళ్ళు ఇంత సర్దుకొని వెళ్ళేటటువంటి తత్వం వీళ్ళల్లో 100% మనందరం బిగ్ క్లాప్ చేయాల్సిందే ఈ లేడీస్ అందరికీ. అందులోనూ మహిళలు అంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సో పీరియడ్స్ టైంలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అన్ని స్థితిలో అంటే ఆడపిల్లలైతే పురుళ్ళు పోయాలి, అది కూడా ఇంత చిన్న గదుల్లోనే, పెళ్ళిళ్ళు చేయాలి, పుష్పవతి కార్యక్రమాలు, ఇక ఎవరైనా చనిపోతే జరగాల్సినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా వీళ్ళు ఉంటున్న ఇంత చిన్నపాటి ఇల్లులో చేసుకొచ్చారంటే మీ అందరికీ నేను క్లాప్స్ కొడుతున్నాను. అందులోనూ మళ్ళీ టైలరింగ్ ఒకటి, చిన్న మిషన్ పెట్టుకొని చక్కగా టైలరింగ్ కొడుతున్నారు. ఏంటి మా అసలు ఇన్ని లాక్కొని వస్తున్నారు. నిజంగానే భూదేవంత సహనం ఆడవాళ్ళకు ఉంటుంది అంటారు. నిజంగా వెలంపేటలో ఉన్న మీ మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది చిన్నదా పెద్దదా అని కాదు, ఇది మనది. ఈ ఉన్న ఇంత దాంట్లోనే మన జీవితం, ఇది ఒక్కదానికి మీరు కట్టుబడ్డారు కదా. చాలా చిన్న ఇల్లు అయినా మేము సంతోషంగా ఉంటున్నామండి. ఎప్పటికైనా సరే ఇల్లులు వస్తాయి అని ఎదురు ఆస్తో మేము ఉన్నామండి. తర్వాత ఏంటంటే, నాకు 3 ఆడపడుచులు, ఒక మరిది, మా ఆయన గారు 5. ఈ చిన్న ఇంట్లో ఐదుగురు కూడా అలాగే ఉండేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడంటే ఆడపడుచులు అత్తారు ఇళ్ళకి, కానీ చాలా ఇబ్బందులు పడి ఉండేవాళ్ళు. మీ అందరూ చాలా కళ్ళల్లో చాలా దుఃఖం ఉంది కదా. ఉన్నా మేము మాకు వస్తేనా సంతోషంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. మరి ఏంటంటే మాకు ఇల్లులు వస్తాయని చాలా సంతోషంతో మేము ఎదురు చూస్తున్నామండి. మరి ఇప్పుడు మా అమ్మ తాతయ్య కాడి నుంచి వస్తే 60 సంవత్సరాలండి. ఇప్పుడు మా ఆయన గారికి 60 సంవత్సరాలు వస్తాయి. అంతకుముందు తాతయ్య వాళ్ళు ఉండేవారు. మరి అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ, అంటే నేను వచ్చే మట్టుకి ఒక 38 సంవత్సరాలు అవుతుందండి. మరి మొదటి నుంచి మా ఆయన గారు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారండి. మరి వర్షం వస్తే అయితే మట్టుకి మంచం మీద కూర్చోవడమే, చాలా చండాలు ఇంట్లోకి వచ్చేస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఇప్పుడంటే కాలువలు వచ్చాయి కానండి, ఇవి కూడా లేవు. మేము ఎంత నీళ్లు పడితే అంత నీళ్లు తోడుకొని అక్కడ వేయడమే. అంత ఇబ్బందులు పడి మేము ఉన్నామండి. కానీ నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. చాలా ఇబ్బందులు పడ్డానండి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఇల్లులు వస్తాయని చాలా సంతోషంతో మేము ఎదురు చూస్తాం. పల్లెటూరులో చిన్న చిన్న ఇల్లులైనా విశాలమైన ప్లేసుల్లో నుంచి వచ్చి ఇంత ఇరుకు సందుల్లో ఇరుక్కుపోయారు. మరి అలాగే అడ్జస్ట్ అయ్యామండి. మరి కానీ చాలా మాటలు పడి ఉంటారు. ఎందుకు అక్కడ మారొచ్చు కదా, ఇల్లు ఒక 5,000 రెంట్ కట్టుకొని వెళ్ళొచ్చు కదా, లేక ఉన్నారండి కట్టుకో అన్న మాటలు విన్నారా అందరూ? మా బంధువులు అందరూ చాలా మాటలు అనేవారు. అద్దెకి వెళ్ళిపోవచ్చు కదా, చిన్న ఇంట్లో ఎందుకు, అలాగని. మరి మేము కట్టుకోలేం కదండి. మా ఆయన గారు సైకిల్ షాపు, మేము అద్దెలు కట్టుకొని మేము ఉండలేము. ఎంతమంది మా పిల్లలు? నాకు బాబులు. మా పిల్లలు కూడా పిల్లలు పుట్టిస్తారు. మేము ఆయన ఇక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు పడిన కష్టానికి ఇప్పుడు మీ పిల్లలకి ఒక గిఫ్ట్ రాబోతుంది. అవును, సంతోషంగా. మా కోసం మీరు ఏమి ఇచ్చారు అంటే కొత్త ఇల్లు ఇస్తున్నారు. చెప్పగలదు అండి, చెప్తాం అలాగే. నిజమే కదా మాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి, ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ గొప్ప ఇనిషియేటివ్కి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సిటీల్లో ఇప్పటికీ మురికివాడలు ఉన్నాయంటే వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మనం ఇక్కడికి వచ్చాము. చిన్న ఇరుకైన గది, ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఒక సందు లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ అంటే రీసెంట్గా వచ్చింది, కరెంటు లేని బతుకులు,
చిన్న చిన్న ఇరుకు గదుల్లోనే కుటుంబాలని పోషించాలి. పెద్దవాళ్ళు మంచం పడిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మూల మళ్ళీ కేటాయించాలి. ఇలాంటి ఎన్నో పరిస్థితులు. ఒకవేళ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి వాష్రూమ్ నీడ్ అయితే బయట ఎక్కడో ఉండేదానికి అప్పట్లో అయితే రూపాయో ₹1 ఇచ్చేవారు, ఇప్పుడైతే 5-10 ఇచ్చి బయటకు వెళ్ళే పరిస్థితులు. అంటే ఊహించడానికి, మాట్లాడుతున్నందుకే నాకు కష్టంగా ఉంటాయి, ఊహించడానికి ఎంత కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతో కొంత అప్పు చేసైనా కొంత కన్వీనియంట్గా ఉన్నటువంటి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ వెలంపేటలో ఉన్న 177 కుటుంబాలు అందరికీ కూడా వీళ్ళ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎప్పటికైనా మా బ్రతుకులు మారుతాయి అని వాళ్ళు ఎదురు చూసినటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో ఇప్పుడు చిగురించి రెక్కలు తొడుక్కోబోతోంది. మరి కొద్ది రోజులు ఉన్నాయి, అంటే ఒక 2 yearsలోనే వీళ్ళందరూ కూడా కొత్త ఇళ్లలోనికి వెళ్ళబోతున్నారు, సంబరాలు చేసుకోబోతున్నారు.